అయినా దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరకట అరదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకం మనుషులు చాలా వాటిని గొప్పగా ఊహించుకుంటారు. అయితే ఏమిటవి అని అంటే, కొన్నింటిని చూస్తే ఇల్లు, పొలము, బంగారము, వెండి, ఇత్తడు, వాహనాలు, బడాయిలు గొప్పగా ఎంచుకుంటారు. అయితే లేఖనం ఏం చెబుతుంది? ఇవి కాదు అమూల్యమైనవి, గొప్పవి. సామెతల గ్రంథం 31:10 వరకు 10వ వచనాన్ని చూస్తే, గుణవతైన భార్య దొరకటు అరదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. అమూల్యమైనది అంటే గొప్పది. ఇల్లుండి, పొలముండి, వెండుండి, బంగారాలు ఉండి, పక్షాదులు ఉండి, ఇంటికి వెళ్ళాలి అందం అన్నారు. కానీ ఆ ఇంటికి పొలం ఉండి, వెండుండి, బంగారాలు ఉంటే సరిపోవు కదా. ఇన్ని ఉండి గుణవతి అయిన భార్య లేకపోతే ఆ ఇల్లుగా ఉంటుంది, కానీ ఆ ఇంటి పొరుగు ప్రతిష్టలు లేని ఇల్లుగా, అన్నీ ఉండి ఏమీ లేనివారిగా, ఏమీ లేని ఇల్లుగా పాడైపోతే ఎవరు దాని దరిదాపులకు వెళ్ళరు. అలా ఆ ఇల్లు అవుతుంది. ఎందుకని? ఆ ఇంట్లో ఇల్లాలు గుణం లేని ఆవిడ. అంటే గుణం అంటే ఏమిటా అది అనుకుంటున్నారా? మంచి గుణం, మేలు చేసే గుణం. అవి లేని స్త్రీ అయితే ఆ ఇంటికి అందరికీ కీడే చేస్తుంది. ఇలాంటి వారు ఈ రోజుల్లో చాలామంది భారీగా వచ్చి మేలు చెయ్యని వారిగా ఉంటున్నారు. లేఖనం ఏమి చెబుతుంది? భార్య దొరికిన వానికి మేలు దొరికెను. కానీ గుణం లేని స్త్రీ అంటే మంచి గుణం లేని స్త్రీ తేలులాగా ఉంటుంది. అందరినీ అనగా ఆ ఇంటి వారిని, వారి బంధువులను మాటలతో, చేష్టలతో బాధ పెట్టేవారిగా ఉంటారు. గుణవతైన భార్య దొరకటు అరదు అని లేఖనం చెబుతుంది. అంటే మంచి గుణం కలిగిన స్త్రీ దొరకటం కష్టం అన్నమాట. కానీ ఆ స్త్రీని గురించి దేవుడు అంటున్నాడు, అట్టిది ముత్యముల కంటే గొప్పది. మరి వాక్యం వింటున్న నీవు మంచి గుణం కలిగిన వాడివా? మంచి గుణం కలిగిన దానివా? అయితే అలాంటి వాడువైన నీవు, మంచి గుణం కలిగిన వాడువైన నీవు మేలు చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం
మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి సహాయం చేయండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో సహాయం చేయండి. గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి మీరు సహాయం చేయమని, మంచి భవిష్యత్తు ఇవ్వమని, ఎండ నుంచి ప్రతి వారిని భద్రపరచమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.